గిరిజనులు గనక పోడు భూములకి పట్టాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నట్లయితే 13 డిసెంబర్ 2005 నాటికి ఆ భూమిలో సాగులో ఉంటేనే హక్కు పత్రాలు వస్తాయి. 2005 డిసెంబర్ 13 తర్వాత గనక పోడు సాగు చేసినట్లయితే ఈ చట్టం కింద హక్కు పత్రాలు జారీ చేయడానికి వీలు లేదు. లేకపోగా ఎవరైనా సరే 2005 డిసెంబర్ 13 తర్వాత పోడు కల్టివేషన్ కనుక చేసినా, అటవీ భూములు సాగు చేయడానికి ప్రయత్నం చేసినా తెలంగాణ అటవీ చట్ట ప్రకారము, కేంద్ర ప్రభుత్వం యొక్క ఫారెస్ట్ కన్జర్వేషన్ చట్ట ప్రకారం నేరం అవుతుంది, కేసులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రెండోది, గిరిజన రైతులు అయితే కనుక డిసెంబర్ 13, 2005 నాటికి ఉంటే సరిపోదు. అంతకుముందు 3 తరాలుగా ఆ భూమి మీద ఆధారపడి జీవిస్తూ ఉండాలి. 3 తరాలంటే, ఒక తరం అంటే 25 సంవత్సరాలుగా చట్టం చెప్తుంది. అంటే దాదాపుగా 1930 నుంచి ఆ భూమిలో సాగులో ఉంటేనే ఈ చట్టం కింద హక్కుపత్రం వస్తుంది, లేకపోతే ఇవ్వడానికి వీలు లేదు. ఇక మరొక నియమం ఏంటంటే, ఎంత భూమి సాగులో ఉంటే అంత భూమికి హక్కుపత్రాలు రావు. ఒక సీలింగ్ ఈ చట్టం విధిస్తుంది. నేను ఒక 30 ఎకరాల అటవీ భూమి సాగు చేసుకుంటున్నాను, నాకు 30 ఎకరాలకు హక్కుపత్రం ఇవ్వమంటే రాదు. చట్టం ఏమంటుందంటే, ఎంత సాగులో ఉంటే అంత భూమికి ఇవ్వాలి, 10 ఎకరాలకు మించకుండా. నేను 5 ఎకరాల సాగులో ఉంటే 5 ఎకరాలకు ఇస్తారు, ఎకరమే సాగులో ఉంటే ఎకరానికి ఇస్తారు, 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలకు ఇస్తారు. ఒకవేళ 12 ఎకరాలు సాగు చేసుకుంటే 10 ఎకరాలకే హక్కుపత్రం ఇస్తారు, కానీ 12 ఎకరాలకు హక్కుపత్రం రాదు. ఇది మనం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం కూడా ఇంతకు మునుపు ఎవరైతే దరఖాస్తు పెట్టుకొని వాళ్ళ దరఖాస్తులు తిరస్కరణకు గురైనాయో వాళ్ళందరూ మళ్ళీ అప్లై చేసుకోవాలా, లేదా తిరస్కరించినట్టు కనుక ప్రభుత్వం సమాచారం ఇస్తే వాళ్ళు అప్పీల్ చేసుకోవాలనే ఒక క్లారిటీ ప్రభుత్వం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ఎవరైతే జెన్యూన్గా అర్హత ఉండి, గిరిజనులు అయి ఉండి, లేదా గిరిజనేతరులు అయి ఉండి కూడా అర్హత ఉన్న వాళ్ళు కనుక ఈ అటవీ హక్కుల చట్ట ప్రకారం హక్కుపత్రానికి అర్హత ఉండి హక్కుపత్రం రాని వాళ్ళందరికీ కూడా ఈ దఫా అయినా హక్కుపత్రాలు రావాలని కోరుకుంటూ, ఈ చట్టం మరొకసారి అమలు పునఃప్రారంభమైన నేపథ్యంలో ఈ చట్టంపై విస్తృతమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ చట్టం మీద అవగాహన లేకపోవటం వల్లే చాలామంది దరఖాస్తులు పెట్టుకోలేకపోతున్నారు. కాబట్టి ఈ దఫా ఈ చట్టం పైన ప్రతి తెలంగాణ పల్లెలో ఈ చట్టం గురించి తెలియాలి.